హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ బ్లాగ్ సారీ ఫర్ డిస్టర్బెన్స్. అయితే గైస్ చాలా రోజుల తర్వాత అయితే బ్లాగ్ తీస్తున్నా బికాస్ ఆఫ్ ఫైనల్ ఎగ్జామ్స్ ఆర్ దేర్. ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాదు, అయిపోయినాయి. అప్పుడు ఉండే కాబట్టి మధ్యలో బ్లాగ్ తీయలే. 7 days అవుతుంది అట్టుంది బ్లాగ్. ఒక వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ ఇంకా అలవాటు పోయింది మొత్తం ఇక వీడియోస్ మీద అంటే చేయడం ఇంట్రెస్ట్ వస్తలేదు. కానీ అయినా చేస్తేనే కదా గైస్ తర్వాత మళ్ళీ అలవాటు అవుతుంది అప్పట్లేక. వెయిట్ 1 second. నౌ ఓకే గాయస్, ఇప్పుడు నా ముఖం కనిపిస్తుందా? ఎందుకంటే ఆడ మంచిగా గ్లో వస్తుంది, అంటే ఎల్దురు వస్తుందని చెప్పి వస్తున్నా గాయస్. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, హాలిడేస్ ఇస్ రన్నింగ్. ఎట్లుంది గాయస్? ఇంతసేపు అటు తిరిగి చూపించిన కదా, ముల్లెట్ కటింగ్ కొట్టించిన. అంటే ఎట్లా అంటే స్టైల్ కోసం అని కాదు గాయస్, నేను ఎప్పుడు ఇలాంటి కటింగ్ ఎప్పుడు చేయించుకోలేదు, నాకు అలవాటు కూడా లేదు. అది నేను ఎప్పుడు ఎట్లా చేపిస్తాను అంటే గాయస్, ఈ సైడ్లో అంతా మొత్తం బ్యాక్ మొత్తం చిన్న చేపించి మధ్యలో ఉంచబుద్ధి అయితే ఉంచుతా, లేకుంటే లేదు అట్లనే చేపిస్తా. ఒక అంకుల్ ఉండే, ఇప్పుడు కొంచెం పెద్ద అయితే కొద్ది స్టైల్ ఎక్కువ అవుతుంది కదా, అట్లనేం కాదు. ఎట్లా అంటే నాకు ఎట్లా ఇష్టం అంటే ఈడ పెంచుకోవడం, బ్యాక్ సైడ్ పెంచుకోవడం అని ఇష్టం. ప్లస్ ఈ ముల్లెట్ కూడా మంచిగా ఉండాలంట. నాకు సూట్ అవుతుందో కాదో అని చెప్పి ఫస్ట్ టైం ఇట్లా చేయించుకున్నాను. నేను ఎప్పుడు ఇట్లా స్టైల్ కటింగ్ చేయించుకోలేదు, అందుకని ఇట్లా ముల్లెట్ కొట్టించిన గాయస్. బాగుందా బాగాలేదో కమెంట్ చేసి చెప్పండి గాయస్, కమెంట్స్. ఓ మంచిగా ఓకే గాయస్, ఎట్లుందో చూడండి. మంచిగా చూపించిన, అటు తిరిగి ఆడవై ఇడవై మొత్తం చూపించిన నేను. ఇప్పుడు నా ముఖం కనిపిస్తుందో లేదో నాకే తెలియదు. అయితే గాయస్ ఒకటి ఏంటంటే ఏం లేదు గాయస్, ఏమన్నా నా ఎగ్జామ్ రిజల్ట్ వస్తే చూపిస్తాను మీకు. రిజల్ట్ చూపిద్దామని చూస్తున్నా, కానీ చూపేనికి అంత ముందు చెప్తున్నా గాయస్, నేను పెద్ద టాపర్ ఏం కాదు. మళ్ళీ నా రిజల్ట్ చూపిస్తా, దాంట్లో తక్కువ పర్సెంట్ వచ్చినా ఎక్కువ పర్సెంట్ వచ్చినా అని ఏమనకండి గాయస్, ఏమనుకోకండి అంతే. ఇప్పుడు కూడా టైం ఎంత అవుతుంది గాయస్? 5 అవుతుంది టైం, 5-6 అట్లా అవుతుంది. ఇప్పుడేగో ఇక్కడ ఒక పావురం ఉంది గాయస్. ఈడ పైన ఉంది, ఇక్కడ పైన ఉంది. ఓ ఆడ మొన్న ఏదో క్లీన్ చేసారు గాయస్, అక్కడ ఆడ పిల్లలు ఆడుకుంటారు. జేసీబీ తోటి క్లీన్ చేయించారు మొన్న. మంచిగా వాళ్ళ లైఫ్ మంచిగా అనిపిస్తుంది గాయస్ కొంచెం నాకు. ఎందుకంటే గాయస్ ఒకసారి చిన్నప్పుడు ఆడుకున్న రోజులు మళ్ళీ రావు గాయస్. ఇప్పుడు ఎట్లయినా అప్పటి దోస్తులు ఉండాలి, ప్లస్ అప్పుడు ఉన్నంత యాక్టివ్ ఉండలేము ఇప్పుడు. అప్పుడు ఉరికినట్టు అవన్నీ ఉండలేవు. మనం అప్పటి గురించి ఫ్లాష్ బ్యాక్ ఎందుకు కానీ గాయస్. కటింగ్ బాగుంది కదా, బాగుందా గాయస్? చెప్పండి గాయస్. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది బాగుంది అంటారు, కొంతమంది బాగాలేదంటారు. నేను ఈ కటింగ్ చేయించుకోని గాయస్ నిజం చెప్తున్నా. మా క్లాస్ సిక్స్త్ క్లాస్ అని అడిగిన, 7th క్లాస్ అని అడిగిన, 8th క్లాస్ అని అడిగిన, మా క్లాస్ బాయ్స్ అందరిని అడిగి చేయించుకున్నా గాయస్. ఎందుకంటే నేను ఇలాంటి స్టైల్ కటింగ్స్ ఎప్పుడు చేయించుకున్నా కానీ మా డాడీ అయితే ఫుల్గా తిడతారు, నాకు తిట్టుడు. మన కూడా ఫుల్గా తిట్టిండు గాయస్. ఎప్పుడు సండే రోజు చేయించుకున్నా, కానీ చేయించుకున్న రోజు వ్లాగ్ తీయలేదు. అంతే గాయస్, మన వ్లాగ్ తీయలేదు ఆ రోజు మనం. ఎందుకంటే గాయస్ కొంచెం ఎగ్జామ్స్ పెట్టుకొని కూడా మనం ఎక్కువ వీడియోస్ తీయడం, ఎడిటింగ్ చేయడం, ఫోన్ వాడడం చేసినాం అనుకో గాయస్, ఆ రోజు నాకు దెబ్బలు పడ్డట్టు మోడినట్టే. ఎందుకంటే ఎగ్జామ్స్ రోజైనా చదువుకోరా ఫోనా అని చెప్పి అట్లుంటుంది. ఇక చాలా మంది తిట్టేటోళ్ళు తిడుతూనే ఉంటారు కదా, చదువుకోవాలి మళ్ళీ దాంట్లో. ఇప్పుడు 9th 10th పాస్ అయినామంటే ఇక స్కూల్ లైఫ్ అయిపోతుంది. మళ్ళీ కాలేజ్ తర్వాత మళ్ళీ బీటెక్ అనో డిగ్రీ ఏదో ఒకటి మనకు గవర్నమెంట్ గాయస్. ఇప్పుడైతే వాళ్ళు ఆడుతున్నారు, మనం పోయి జాయిన్ అవుతాం గాయస్. వాళ్ళ దగ్గర ఆడుతారు. వద్దులేండి గాయస్, మనకు అవసరం లేదు. మొత్తం కింద చూడండి గాయస్, మంచిగా ఉంది గాయస్ మొత్తం వాతావరణం బయట. నేను ఈరోజు వచ్చి ఈ రూమ్ దగ్గర చేస్తున్నా, ఎందుకంటే బోలో డోర్ ఏమైలేదు బా. అయితే గాయస్ ఇచ్చాడని వద్దాం, ఎందుకంటే లైట్ కింద ఉండేదానికన్నా మంచిగా ఏడున్నదైనా మంచిగా ఉంటుంది. ఫోన్ ఈడ పెడితే పడదు కదా, పడ్డదనుకో గాయస్ నా పని అయిపోయినట్టే. నేను ఏడబెట్టినో చూపించాలా గాయస్ మీకు? వద్దు మనం ఈడ పెట్టవద్దు గాయస్. ఇగో నేను పెట్టింది ఈడ గాయస్, ఇగో ఈడ పెడుతున్నా. మంచిగా ఈడ వ్యూ చూడండి గాయస్, వ్యూ మొత్తం వ్యూ చూపించేస్తున్నా అందరికి.
ఇంతసేపు ఏం చేసినా వెళ్తా గాయస్, నేను ఇల్లు ఊడ్చిన. నమ్మరా, నేనేం పని చేయనని మీరు అనుకోవచ్చు. నేను చేసే పని ఇవ్వండి గాయస్. ఎక్కువ చూపించద్దు మనం, ఎందుకంటే మళ్ళా మనకి మనం ఏమంటారు. అరే మమ్మీ నన్ను అట్లా చూడకు మమ్మీ, అట్లా చూడకు నువ్వు. ఎట్లా చూసావు గాయస్. లైట్లు వేద్దాం, బయట లైట్లు లేవు, ఎవ్వరు లేరు. గాయస్ గాలి ఎట్లా వస్తుంది, ఇగో గాలి ఎట్లా వస్తుందో చూపించాలంటే ఇగోను గాయస్. అది ఎట్లా ఊతుందో చూడండి, గాలి ఫుల్గా వస్తుంది. ఇట్లా చెప్పులు వేసేద్దాం. ఇవాళ లిఫ్ట్ ఈ ఫ్లోర్లోనే ఏం చేస్తుంది, 6th ఉంది కాబట్టి వస్తున్నా గాయస్. సుత్తపడే వస్తా నేను. ఆఫ్ అయిపోయింది గాయస్. గైస్ మళ్ళీ కటింగ్ చూపిస్తా, మంచిగా ఉంది కదా. మన స్విచ్ ఇది వేస్తే కరెక్ట్ ఇంటి ముందలా అవుతుంది గాయస్, కానీ మనం అందరు చేద్దాం అంతే కదా. అంతే గాయస్. ఇక్కడ ఎక్కువ లైట్లు కూడా లేవు బయట, మన ఇంట్లోకే పోదాం మనం. లైట్లేనే కొత్తగా వచ్చిన. ఇవ్వండి గాయస్, ఇవ్వండి. అయితే గాయస్ ఇప్పుడైతే హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి వీడినే ఉన్నా. అయితే హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి గాయస్, హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి మనకి స్కూల్ పోయేది ఏం లేదు. కొన్ని ఊరికి కూడా పోదామని ఆలోచిస్తున్నాం, పోవాలా వద్దా, ఎండలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అయితే మాత్రం ఎండ లేదు, మంచిగా గాలి ఫుల్ గాలి వస్తుంది. కానీ గాయస్ వేడి గాలి వస్తుంది. కిందికి బయటకైనా పోదామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇగోండి గాయస్, ఇగో వీడికి వెళ్ళి మీకు ఒకటి ఆడ మీకు కనిపిస్తుందా కనిపిస్తుంది, కానీ వీడికి వెళ్ళి ఆడ బండ్లు పోయేది అంతా రోడ్డు కనిపిస్తుంది గాయస్, రోడ్డు కనిపిస్తుంది. ఇక్కడ గాలి చూడండి కాబట్టి ఎట్లా వస్తుంది మీకు, చూడు జుట్టు ఎగురుతుంది. జుట్టు చూపించి షో ఆఫ్ కొడుతుంది అనుకోకండి గాయస్, అలాంటివి ఏం లేవు. మనకు షో ఆఫ్ కొట్టడానికి రాదు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఏదో ఒకటి వ్లాగ్ స్టార్ట్ చేసినామంటే కంటెంట్ ఏదో ఒకటి కావాలి. అయితే గాయస్ ఏమైందంటే ఏం కాలేదు. నేను ఎప్పుడు ఇదే డైలాగ్ కొడతా కదా, ఓల్డ్ అయిపోయాను కాబట్టి. ఈరోజు దిల్చినార్ పోదాం అనుకున్నా, కానీ దిల్చినార్ క్యాన్సిల్ అయింది గాయస్. దిల్చినార్ ఎందుకు పోదాం అనుకున్నా అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. ఈ వ్లాగ్లో చెప్పాను అది. నెక్స్ట్ వ్లాగ్లో ఎందుకు చెప్తా అంటే అది నెక్స్ట్ వ్లాగ్లోనే తెలుస్తుంది. నెక్స్ట్ వ్లాగ్ కోసం చూడండి, నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది చూడండి. డైలీ వ్లాగింగ్ చేయడానికి ట్రై చేస్తా. వాళ్ళ పిల్లలు వస్తారు గాయస్ ఆడికి వెళ్ళి. బయటికి వెళ్ళి ఆడ గేట్ ఉంది. ఇంతవరకు గాయస్ ఆడికి కూడా పోలే గాయస్. వచ్చిన కాడికి వెళ్ళి ఇంటికి వచ్చిన కాడికి వెళ్ళి ఆడికి కూడా పోలేదు. ఆడికి కూడా పోలేదంటే ఏడికంటే గాయస్ ఆడ వైట్ కనిపిస్తుంది చూడండి గాయస్. ఆడికి కూడా పోలేదు. నేను ఓన్లీ పోయింది, నేను ఏడుకోలే గాయస్. ఈ బిల్డింగ్లో ఏడ తిరగలేదు. పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇవి. దీని గురించి కూడా చెప్తా నేను. ఇప్పుడు చెప్పా, తర్వాత అంటే ఒక 1 వీక్లో చెప్పేస్తా. అయితే చెప్పడానికి కూడా ఏం లేదు గాయస్. ఇది ఏంటో చాలా మంది తెలుసు కూడా మా ఫ్రెండ్స్కి. ఓవన్నీ గాయస్ ఇక్కడ గాయస్ ఒకటైతే నాకు ఏం ఎట్లా అంటే గాయస్, రోజు మార్నింగ్ ఎప్పుడు లేస్తానో నాకైతే అప్పుడు నెమ్మదిగా అనిపిస్తే మంచిదంట. నెమ్మది మాత్రం రోజు కనిపిస్తుంది గాయస్ నాకు. మీకు రేపు కనిపిస్తే రేపు పక్క చూపించి ట్రై చేస్తా. ఎందుకంటే అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా గాయస్, అవతల గోడ అవతల ఆడ నెమ్మలీలు ఉంటాయి. ఎందుకంటే ఆడ మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి, చెట్లు అడివే ఏదో అంటారు కదా అని. అలా మాత్రం ఫుల్గా ఉంటాయి. సాయంత్రం టైం కూడా సౌండ్ ఫుల్గా చేస్తాయి అవి నెమ్మలీలు గాయస్. ఇటు ఇంకోటి విషయం గాయస్, అది పిక్స్ కూడా ఉంటాయి అక్కడ అవతల సైడ్. ఎప్పుడైనా అటు సైడ్ పోయినప్పుడు అక్కడ కనిపించినప్పుడు చూపిస్తా. పిక్స్ ఉంటాయి, రకరకాల జంతువులు. నా ఛానల్ అయితే జంతువులను చూపిస్తాను నేను. అదేదో కోడి పిల్లలు ఉంటాయి కదా గైస్, హ్యాండ్స్ కలర్ అవి చూపించిన. మా దోసాడు ఎల్కన్ ఒకటి అర్థం కాదు గైస్. మా ఫ్రెండ్ కూడా అంటుండే కదా, ఎల్కన్ పట్టుకురారా నిజంగానే అడుగుతుండు. అంటే ఎల్కన్ పట్టుకుంటే మన తప్ప గైస్, నాకేం తెలియదు దాని గురించి. నేను కూడా పట్టుకోలేదు, మా ఫ్రెండ్ తోటే పట్టుకొచ్చిన. ఆయనకి అలవాటే కావన్నీ, అవి తొండ అవన్నీ పట్టుకుంటాడు ఆడు. అందుకని అది పట్టుకుంటే మన అవుతుందో నాకు తెలియదు గైస్. ఆయన వాడు కూడా వేసుకోండు. అది కొంచెం ఉరుకుతలేదని చెప్పి దాన్ని అట్లా వేయించిన. కావాలంటే ఛానల్ ఉంది వ్లాగ్. ఎడిటింగ్ స్కిల్స్ అయితే మీకు చూపించాలి గైస్. మళ్ళీ చూపించినాక షాక్ కావాలి, ఇంత మంచి ఎడిటింగ్ స్కిల్స్ ఎట్లుంది అని చూపిస్తా గైస్. ఫస్ట్ థింగ్, ఇట్లా అందరూ వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. ఇప్పుడు ఫోన్ ఇలా పెట్టేసాను కదా గైస్. ఇప్పుడు ఎడిటింగ్ స్కిల్స్ చూడండి. ఇట్లా ఫోన్ పెట్టేసాను కదా గైస్, ఇలా పెట్టేసాను కదా. ఇప్పుడు
ఇంకా అనిపిస్తుంది తెలియదు కానీ టెలిపోర్ట్ కానీ అయితే ట్రై చేస్తున్నా గైస్ నేను. సో 1 ఈ నుంచి అవతల రూమ్ కి టెలిపోర్ట్ అయితే చూడండి గైస్. 1 2 చూడండి గైస్ టెలిపోర్ట్ అయిపోయినా ఆ నుంచి ఇడికి అంతే ఈజీ గైస్. టెలిపోర్ట్ ఎడిట్. ఇది ఎడిటింగ్ ఈ ఎడిట్ కావాలంటే కమెంట్ చేయండి గైస్, టెంప్లెట్ పంపిస్తా. ఇది ఎడిట్ అనేది మీకు ఏడ దొరకదు. ఇది క్యాప్ కట్లా జరగదు ఎడిటింగ్. ఇది క్యాప్ కట్లా చేయొద్దు మనం ఇలాంటి ఎడిటింగ్లు. ఓన్లీ మనం వేరే యాప్స్ ఉంటాయి. యాప్ కావాలంటే కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎలా కొడుతుంది గైస్ మమ్మీ. టైం అయితే 10 కానీకి వస్తుంది, అంటే ఇప్పుడు 9:54 అవుతుంది. మమ్మీ తెలిసినారు పోయింది, అందుకని మధ్యలో వ్లాగ్ తీయలేదు నేను. ఇప్పుడు వచ్చింది మమ్మీ, అందుకని అయితే ఇప్పుడు వ్లాగ్ ఎడిటింగ్ చేసేసుకున్నా. చూసే వ్లాగ్ ఎండ్ చేయలేదు, అందుకని ఇప్పుడైతే ఎండ్ చేస్తున్నా గాయస్ వ్లాగ్. ఇంకా తినాలి, తిని పడుకోది. మనకు చేసేది ఏం లేదు గాయస్, ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంతే గాయస్. ఓకే, ఛానల్లో కొత్త వాళ్ళు అయితే వచ్చి ఉంటారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ పెడితే కదా ఛానల్లో. ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కాబట్టి ఇంకా మంచిగా పెట్టడానికి ట్రై చేస్తా, మంచిగా ఎడిటింగ్ చేసి మంచిగా పెట్టడానికి. అయితే గైస్ ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుసుకున్నాను గాయస్. ఛానల్లో కొత్త వాళ్ళు అయితే మళ్ళీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.